సో 5 types of cottages ఉన్నాయండి. సో మీకు ఐడియా కోసం చూపిస్తున్నాం అనమాట. మేమే కాదు మీరు కూడా ఎంజాయ్ చేయాలి కదా, మళ్ళీ మేము స్వార్థపరులు అవ్వకూడదు, అందుకని మీకు చూపిస్తాం పదండి. ఈ లెఫ్ట్ లో ఉండేవన్నీ శాండిల్వుడ్ ట్రీస్ కదండి, మొత్తం శాండిల్వుడ్. ఒక 15 years కి మెచ్యూర్ అవుతాయా మొత్తము? డబుల్ బెడ్రూమ్ వి రోస్ అన్నమాట. సో ఇటు పక్కుండేవన్నీ సింగిల్ రూమ్స్ వి కాటేజెస్ అన్నమాట. సో వీటికి అన్నిటికీ ట్యూలిప్ అని పెట్టారు. సో ఇవన్నీ 20 కాటేజెస్ అన్నమాట. సో ట్యూలిప్ రిసార్ట్కి వెళ్తున్నాం అంటే కాటేజ్కి వెళ్తున్నాము. ఇవన్నీ మీకు చూపించడానికి రీజన్ ఏంటంటే మా ఎంజాయ్మెంట్తో పాటు మీరు కూడా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అన్నీ వస్తున్నాయి కదా, సో మీరు ఇక్కడికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేయాలి అని చెప్పి. అంతేకాని ఏదో కావాలని ప్రమోషన్ చేస్తున్నాము అలా కాదండి. మేము ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసాం, మీరు కూడా చేయాలన్న స్వార్థంతో చూపిస్తున్నాం. ఓ దిస్ ఇస్ వెరీ నైస్. ఇది ట్యూలిప్ అన్నమాట. రూమ్ చూడండి ఎంత విశాలంగా ఉందో అసలు, వెరీ నైస్. సో ఇప్పుడు మనము మ్యారీగోల్డ్ అనే కాటేజ్ చూస్తున్నామండి. ఇక్కడ ఏంటంటే ఒకేసారి 12 beds ఉంటాయి అనమాట. ఇలా ఫ్రంట్ లో ఒక చిన్న హాల్, టీవీ. మనకి ఇక్కడ ఉండే యాక్టివిటీస్ కి టైమే ఉండదండి టీవీ చూసేంత. ఓ వావ్, అసలు ఇలా ఉండాలి. అవును, అసలు నిజంగా అందరు ఫ్యామిలీ ఇక్కడ చక్కగా అలా రాత్రి పడుకునే వాళ్ళు కాదు ఇంకెవ్వరు కూడా. ఇంకా కబుర్లు చెప్పుకుంటూ అరుపులు పాటలు. సో ఇలాంటి ప్లేసెస్ కి రావాలంటే ఫుల్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అలా ఉంటే ఇలాంటివి ఎన్ని కాటేజెస్ ఉన్నాయండి? 2 ఉంటాయా? అంటే 2 కాటేజెస్ అంటే 24 people ఉండొచ్చు. 24 to 26 అంటే ఈ కింద బెడ్ లో ఇద్దరు పడుకోవచ్చు. 14 అంటే 28. సో వాష్రూమ్స్ కూడా ఇక్కడ 2 ఉన్నాయి. ఎందుకంటే మరి జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మరి అటు ఇటు తిరుగుతుంటారు కదా మరి. సో అలా అనమాట. అసలు ఎక్కడో మనం వేరే కంట్రీలో ఉన్న ఫీలింగ్ అండి ఈ ప్లేస్కి వస్తే. సూపర్ గా ఎంజాయ్ చేసాము గో ర్యాంచ్ రిసార్ట్ లో. మీరు కూడా మా వీడియోస్ చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా మీరు చూడాలి అని అనుకుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. Bye. See you guys. Love you all.